హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. గత వారంలో 10వ అధ్యాయము ధ్యానించుకున్నాం. అయితే ఎవరు కూడా వెనక్కి తీయకూడదని హెచ్చరింపబడుతూ వచ్చాము. కొన్నిసార్లు మన జీవితము, విశ్వాస జీవితము శ్రమల చేత పరీక్షింపబడుతుంది. అందరూ కూడా అన్ని మేలు కలిగినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, క్షేమస్థితి కలిగి ఉన్నప్పుడు భౌతికంగా అందరూ కూడా ప్రభునందు స్థిరంగా ఉన్నట్లు కనబడతారు. ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినాయో అప్పుడే తెలుస్తుందన్నమాట. అందుకనే ఇక్కడ 12వ అధ్యాయంలో, హెబ్రీ 12వ అధ్యాయంలో 26వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అనే మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అయిన మాట, చెలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్లు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచున్నది. ఇక్కడ భూకంపాలు సహజంగా వస్తూ ఉంటాయి, ఆకాశాన్ని కూడా కంపింపజేస్తానంటున్నాడు. అయితే భూమికి భూకంపం ఎలా వస్తుందో, తర్వాత ఆకాశంలో కూడా కంపనాలు వచ్చి ఏ విధంగా ఆకాశ జ్యోతులు సైతం రాలిపోయే పరిస్థితి వస్తుందో, అదేవిధంగా విశ్వాస జీవితము నానా విధములైన శ్రమల చేత పరీక్షింపబడుతుంది. పరీక్షకు నిలబడిన వారు క్రీస్తునందు ఫలించేవారుగా ఉంటారు. కనుక దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు. అందరూ కూడా వచ్చినట్టు వస్తూ ఉంటారు, కానీ అందరూ కూడా క్రీస్తులో కూడా సుఖ జీవితాన్ని మాత్రమే కోరుకుంటారు. కానీ సమయానుకూలంగా దేవుడు అనుమతించే ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోలేని పరిస్థితిలో వెనకంజి వెళ్ళిపోయిన వారు కూడా చాలామంది ఉంటారు. అందుకనే మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనము స్థిరంగా ఉండాలని ఈ లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. అయితే ఒక చెట్టుని మనము దులిపినప్పుడు అవి పండిన పళ్ళు ఏమవుతాయంటే రాలిపోతూ ఉంటాయి. లేకపోతే వీక్గా ఉన్నాయన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. పనికిరానివన్నీ కూడా ఆకులు కూడా రాలిపోతూ ఉంటాయి. సో ఎందుకయ్యా దొల్లగొట్టడం అంటే, ఈ శ్రమల చేత దేవుడు విశ్వాసులను అప్పుడప్పుడు దొల్లగొడుతూ ఉంటాడనమాట. యేసుప్రభు తన శిష్యులను కూడా నానా విధమైన పరిశోధనల ద్వారా తర్ఫీదిస్తూ వచ్చాడు. వారికి ఎప్పుడూ అనుకూలంగానే మాట్లాడలేదు, కానీ వారికి ప్రతికూలంగానే మాట్లాడుతూ వచ్చాడు. అయితే చివరికి వారందరినీ స్థిరపరిచి బలపరిచి పరిశుద్ధాత్మ చేత అభిషేకించి తన సేవ నిమిత్తము తాను స్థిరపరిచి వాడుకున్నాడు. మనమందరం కూడా క్రీస్తునందు పసిపిల్లలుగా ఉండాలని కాదు, కానీ దేవుని సేవ చేయాలి. ఇతరులకి మాదిరికరంగా ఉండి ఇతరులకు మనం బోధించాలి. దేవుని రాజ్య విస్తరణ కొరకు భూమి మీద మనల్ని రక్షించి పెట్టాడు కనుక తన ఉద్దేశాలు మనం నెరవేర్చేటట్టుగా సిద్ధపరచాలి. కానీ చాలామంది క్రైస్తవ లోకంలో పసిపిల్లలుగానే ఉంటున్నారు, కానీ చెప్పేవాళ్లే సేవకులు అనుకుంటున్నారు. కానీ మిగిలిన అందరినీ కూడా సేవకు సిద్ధపరిచే రీతిగా ఈ దినం సంఘం ఉండట్లేదు. ఆ పరిస్థితికి కాకుండా అందరినీ కూడా మనం సిద్ధపరచాలి. అందరూ కూడా క్రీస్తునందు బలపడాలి. ఎవరు బలవంతులు ఎవరు బలహీనులని ఎలా తెలుస్తుందంటే, పరిశోధనల చేత దొల్లగొట్టినప్పుడు, మన విశ్వాసాన్ని కదిలించినప్పుడు అర్థమవుతుంది ఎవరు ఉంటారో ఎవరు ఊడిపోతారు అనేది. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తలుల కార్యములు 14:22 మాట చెప్పాడు. చదవండి ఎవరైనా త్వరగా. 14:22. మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. దేంట్లో నిలకడగా ఉండాలండి? విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు
అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. సరే, అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ విశ్వాసుల్ని మనము ఈ లోకంలో ఉన్నంతకాలం అనేకమైన శ్రమలు అనుభవించి విశ్వాసమందు నిలకడగా ఉండి శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో చేరాలి అని చెప్తున్నారు. వారికి చెప్పిన రీతిగానే మనకు కూడా అది వర్తిస్తుంది. నేటి సంఘం ఎప్పుడు కూడా సుఖాన్ని నేర్పిస్తుంది కానీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే విధానాన్ని చూపించట్లేదు. సంఘం ఉన్నది కూడా దాని కొరకే. నీకు శ్రమ కలిగిందా, అందరం కూడా ప్రార్థన చేయాలి. నాకు శ్రమ కలిగిందా, అందరి కొరకు ప్రార్థన చేయాలి. శ్రమ అంటే మనం తప్పులు చేసినందుకు కాదు. తప్పులు చేసి శ్రమ పడితే ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదు తప్పులు చేసి శ్రమ పడ్డాడు, క్షమాపణ పొందాడు. శ్రమే. ఎందుకంటే చూడండి, 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మంజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమియూ లేకయుండును. విశ్వాసులైన వారు పాపం చేసినప్పుడు శ్రమ దేవుడు వారిని శిక్షిస్తాడు. శరీరంలో శ్రమ పడినవాడు పాపం జోలికి పోకున్నట్లు. అలాగే దావీదును సైతం క్షమించినప్పటికీ కూడా తన్ని శరీరంలో శిక్షిస్తూ వచ్చాడు, శరీరంలో అవమానపరుస్తూ వచ్చాడు. కాబట్టి అందుకనే దావీదు ఏమంటాడంటే, చూడండి, కీర్తన 71:5 వచనం. కీర్తన 71:5 వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి శ్రమల పాలై దీనుడనైతిని. 70 కానీ 71 కానీ 70:5. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమి. చూసారండి, శ్రమ లేనప్పుడు గర్వించాడు, ఇష్టానుసారంగా పాపం చేశాడు. రాజు అయ్యుండి నీతి న్యాయాలని పాటించవలసిన వాడుగా ఉండి ఆ విధంగా శరీరేచ్ఛలకి గురైపోతూ వచ్చినాడు. అందుకనే దేవుడు శ్రమలు, భయంకరమైన శ్రమలు అనుమతించినప్పుడు ఇప్పుడు ఏమంటాడు, ఇచ్చే సాక్ష్యం ఏంటి? దేవా, శ్రమల పాలై దీనుడన అయితే. అందుకనే ఒకవేళ నీతిగా జీవించి శ్రమల పాలైతే దేవుడు శ్రమ పెట్టిన వారికి శ్రమిస్తాడు, మనకి ఆదరణ ఇస్తాడు. మనం ఆదరణ పొందాలి దేవుని ద్వారా అంటే, మనుషుల ద్వారా కాదు, దేవుని ద్వారా ఆదరణ పొందాలంటే దేవుని నామం కొరకు, యేసు నామం కొరకు, సువార్త కొరకు శ్రమను, హింసను పొందినప్పుడు దేవుని ఆదరణ మనకి ఎలా ఉంటుందో అర్థమవుతుంది అన్నమాట. దేవుని దయ వలన కొద్దిగా మేము అనుభవించాం. ఆ రీతిగా వెంటనే ఎవరైనా తిడుతున్నప్పుడు, ఎవరైనా ఎదిరిస్తున్నప్పుడు, బెదిరిస్తున్నప్పుడు దేవుడిచ్చిన ధైర్యము, దేవుడిచ్చిన వాక్చాతుర్యం, మాటలు ఎలా చెప్పాలి వారికి అనేది, ఎలాగ వారి నుంచి తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు సాయం చేసి విడిపించాడు అన్నమాట. అపోస్తలుడు పౌలు కూడా అలాగే చెప్తాడు. కాబట్టి అలెగ్జాండర్ అనే కంచరవాడు ఎంతో విపరీతంగా నాకు విరోధంగా హాని చేశాడు అని చెప్పాడు. ఎవరు నా దగ్గరికి రాలేదు, కానీ ఆ సింహం నోట్లో నుండి దేవుడే నన్ను విడిపించాడు అని చెప్తాడనమాట. ఆ వ్యక్తిని సింహంతో పోలుస్తాడనమాట. సో అందుకనే 10వ అధ్యాయం అంతటిని కూడా ఆ రీతిగా చూసాము. కనుక శ్రమలు కలిగినప్పుడు వారు ధన్యులు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ కూడా వారి మీద నిలిచి ఉంటుందని పేతురే రాస్తూ ఉంటాడు. వారందరూ కూడా ఆ రీతిగా అనుభవించారు. అనుభవించిన వాటిని కూడా వారు ఆత్మ ప్రేరేపణ చేత మనకి ఆదరణ కలగటానికి, హెచ్చరిక కలగటానికి, క్షేమం కలగటానికి ఇవన్నీ రాసి పెట్టారు. చదువుకొని అలా వదిలేయటం కాదు, కానీ విశ్వాసంతో దాన్ని స్వీకరించాలి. ఇక్కడ 11వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు విశ్వాసము అంటే ఏంటో ఇక్కడ నిర్వచనాన్ని ఇచ్చాడనమాట. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. ఇప్పుడు ఎందుకంటే దేవుడు మనకి
అదృశ్యమైన వాటిని క్రీస్తు యేసునందు వాగ్దానం చేశాడు. ఈవెన్ క్రీస్తు యేసు కూడా అదృశ్యుడే. శిష్యులు చూశారు, చాలామంది చూశారు. ఆ దినాల్లో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు, సిలువ వేయబడినప్పుడు, మరణాన్ని జయించిన తర్వాత కూడా 40 రోజులు భూమి మీద ఉండి మహిమ దేహంతో దాదాపు 500 మందికి తాను కనపరుచుకున్నాడని 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ వచనంలో మనం చూస్తాం. చూడవచ్చు, మీరు తర్వాత చూసుకోవచ్చు. కనుక అలాగా వాళ్ళకి కనపడ్డాడు అన్నమాట. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని, సిలువ వేయబడ్డాడని, చనిపోయి తిరిగి లేచినాడని చూసిన వారే ఈ లేఖనాలను కూడా కొత్త నిబంధనలో కొంతమంది రాశారు. కనుక మనం నమ్మటానికి అది ఆధారమైందన్నమాట. అయితే ఇప్పుడు మనం నమ్మేమంటే ఏమవుతుందంటే దాంట్లో నిజస్వరూపం మనకు కనపడుతుంది. అందుకనే విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. యేసుప్రభు రెండోసారి వస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాం. దాన్నే శుభ నిరీక్షణ అంటాం. నిన్న ఆ కీర్తి కూడా ఆరాధన చేసింది. శుభ నిరీక్షణ మాకు ఇచ్చాం. కాబట్టి అలాగ మనందరికీ కూడా విశ్వాసము ద్వారా పాప క్షమాపణ పొందాం. యేసుక్రీస్తు నందులు మరణ పునరుద్ధానాలందులో విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందిన వారందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని. తర్వాత యేసుప్రభు రెండోసారి వస్తాడనే నిరీక్షణ మనకు పెట్టాడు. మన పౌరసత్వం భూమి మీద లేదని, అది పరలోకమందు ఉన్నదని, మన ఆత్మ శాశ్వత కాలం పరలోకంలో ఉంటుందని, అది స్థిరమైన పౌరసత్వం అని దేవుడు మనల్ని రక్షించి సజీవులుగా ఇక్కడే ఉంచి మనకి నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి మనము అదృశ్యమైనవి మన విశ్వాసం ఉంది కాబట్టి మనం ఏమంటామంటే ఉన్నాయంటాం. విశ్వాసం లేని వారు ఏమంటారంటే లేవు అంటారు. కాబట్టి లేవు అన్నవారితో ఏకీపించవద్దు. ఎందుకంటే వారికి విశ్వాసం లేదు కాబట్టి కనపడిన వాటి యందు వారు నమ్మిక ఉంచట్లేదు. మన దేవుడు సత్యవంతుడు కనుక సత్యాన్ని అనుసరించి తన ప్రాణాన్ని యేసు ప్రభు మన కొరకు దానంగా అర్పించాడు కనుక సో ఇవన్నీ సత్యం. ఎప్పుడైతే మన మార్పు మానసికమైనది కాదు, మన మార్పు ఆత్మ సంబంధమైనది. మన మార్పు దైవశక్తితో కూడింది. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో పాపాలు క్షమించబడ్డాయి. వెంటనే దేవుని శక్తి మనలో పనిచేయటం మొదలైంది. లోకం నుంచి వేరు చేశాడు మనల్ని. మన ప్రార్థనలకి జవాబు ఇస్తున్నాడు. లేఖనాల్లో ఉన్న సత్యాల్ని నేర్పిస్తూ వాటిని గ్రహించే రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా నేర్పిస్తున్నాడు. కాబట్టి దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నామే తప్ప మనలో వచ్చింది మానసిక మార్పు కాదు. మానసిక క్రైస్తవులు కూడా కొంతమంది ఉంటారు. విశ్వాసంలో శక్తి లేదు, విశ్వాసంలో అది ఉన్నాయో లేవంటారు. చాలామంది క్రైస్తవులు నేను చూస్తూ ఉంటాను, నామకార్థ క్రైస్తవులు ఉంటారు. చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే ఏమో ఎక్కడికి వెళ్తామంటారు. మరి ఎందుకు క్రైస్తవుడిగా ఉండేది అంటే యేసుక్రీస్తునందు సరిగా విశ్వాసం ఉంచలేదు. అందుకని ఈ పునాది సరిగ్గా వేయాలన్నమాట. జనులు తండారుగా వెళ్ళే దగ్గర ఏదో పైకి అట్లా చెప్తారు కానీ ఎవరు వింటున్నారో, ఎవరిలో పునాది ఉందో, ఎవరిలో పునాది లేదు, ఇవన్నీ తెలుసుకోవడం కష్టం అన్నమాట. మనకు కూడా కొత్తగా వాళ్ళు వస్తున్నారు, పునాదులు సరిగా లేవు. చెప్పేటప్పటికి వారికి ఆ తేలిక లైట్ క్రైస్తత్వమే కావాలి, ఏదో ఉన్నామన్నట్టుగానే కావాలి. మూఢభక్తి, మందిరానికి వెళ్ళాలి అంతేగాని చెప్పినవి వినాలి కానీ దాన్ని పట్టించుకోవద్దు అన్నట్టుగానే ఉన్నారన్నమాట. అది అట్లా కూర్చోబెట్టి చెప్తే ఇంక రారు, వెళ్ళిపోతారు, దూరం అయిపోతారు. అమ్మో అంకుల్ అంటే భయం ఉంటారు. మట్టిదే భయం లేదు, ఏం లేదు, నేర్చుకోవడం ఇష్టం లేదు. అర్థమైందండి? నేనేమో మింగేస్తానా, నేనేమో డబ్బులు అడుగుతాను. ఇక అవసరమైతే ఈ దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనం ఇచ్చేవారుగానే ఉంటాం. అట్లేం ఉండదు. కాబట్టి అందరూ కూడా నేర్చుకోవాలి. మీరందరూ అట్లా నేర్చుకుంటున్నారు కాబట్టి స్థిరపడుతున్నారు, బలపడుతున్నారు. మీ అందరూ కూడా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టి నిలబడుతున్నారు. కాబట్టి మనందరి విశ్వాసంలో ఏముందంటే నిరీక్షింపబడి వాటి మనం దేని కొరకు అయితే నిరీక్షిస్తున్నామో అది దాని నిజస్వరూపాన్ని మనం విశ్వాసం ద్వారా చూసాం.
నరకం ఉందంటే ఉంది. ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసు. ఆ నరకంలో పడిన వారు ఎలా బాధపడతారో మనకి తెలుసు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు కనపడనివి క్రీస్తులో వాగ్దానం చేయబడ్డాయి కనుక అవి ఉన్నవనుటకు రుజువైనది. అంటే విశ్వాసములో రెండు ఉండాలి. విశ్వాసములో అదృశ్యమైనవి నిజ స్వరూపం, దేవుని వాగ్దానాలు యందు విశ్వాసంలో నిజ స్వరూపం కనబడుతుంది. తర్వాత అవి ఉన్నవి, మనం వేటి కొరకైతే నిరీక్షిస్తున్నామే ఉన్నవి, పరలోకం ఉన్నది, నరకం ఉన్నది అనేదానికి మన విశ్వాసము రుజువుగా ఉందన్నమాట. కాబట్టి విశ్వాసం యొక్క అర్థం ఇది. కనుక మొదటిగా విశ్వాసం, క్రీస్తు యేసు మరణ పునరుద్ధానందు విశ్వాసం ఉంచటం, సువార్తనందులు విశ్వాసం ఉంచటం, పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ పొందిన వారమై ఆత్మకు చేయబడిన వాగ్దానాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి నిజమైన విశ్వాసము, రుజువైన విశ్వాసము ఎప్పుడూ కూడా మనం కలిగి ఉండాలి. సో తర్వాత 2వ వచనం, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందరు. దేన్ని బట్టి? ఇటువంటి విశ్వాసం పెద్దల్లో కూడా ఉంది, అబ్రహాములో కూడా ఉంది, తర్వాత మిగిలిన వారందరిలో కూడా ఉంది. సో కాబట్టి అందుకనే చూడండి 11:10 వచనంలో, హెబ్రీ 11:10 వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుని అన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అందుకని ఆయన గుడారం వేసుకున్నాడు, భూమి మీద కూడా డేరాలు వేసుకున్నాడు, డేరాల్లో జీవించాడు. ఎందుకంటే బంగ్లాలు కట్టుకోలేదు. కారణం ఏంటంటే నేను ఇది తాత్కాలికమైంది, రేపో మాపో వెళ్ళిపోతాను, ఇది వదిలేసి నేను పరలోకానికి వెళ్తాను అన్నాడు అన్నమాట. అందుకనే ఆయన ఇప్పుడు ప్రథముడిగా ఉన్నాడు అక్కడ. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. కాబట్టి విశ్వాసులకి తండ్రి అయిపోయాడు అన్నమాట. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా తన వంశావళి కిందే రావాల్సి వచ్చింది. సో కనుక అటువంటి గొప్ప పేరు తన విశ్వాసమును బట్టి అబ్రహాం సైతము మిగిలిన వారందరూ కూడా, విశ్వాస వీరులందరూ కూడా పొందుతూ వచ్చారు. అటువంటి జాబితాల్లో దేవుడు ఎన్నిక లేని నిన్ను నన్ను కూడా చేర్చాడు. కాబట్టి ఆ నిజ స్వరూపాన్ని మన విశ్వాసంలో ఎప్పుడూ కలిగి ఉండాలి. ఇతరులకు కూడా మనము ఈ విశ్వాసాన్ని కాబట్టి మనం చెప్తూ ఉండాలి. నిజమైన రుజువైన విశ్వాసాన్ని తప్పక ఇతరులకు మనం ప్రకటించే వారికి ఉండాలి. విశ్వాసంలో బలహీనులైన వారిని కూడా చేర్చుకుని వారిని మనం ఏం చేయాలంటే బలమైన విశ్వాసంలోనికి తీసుకురావాలన్నమాట. సో బలహీనులు ఎవరంటే, మరి ఇట్లాగా స్వర్గం ఉందా నరకం ఉందంటే ఉందో లేదో అంటారు. తర్వాత దినాలని మాసాలని దీన్ని దాన్ని ఆచరిస్తూ ఉంటారు, మూఢనమ్మకాలు కలిగి ఉంటారు. అన్ని జనులు ఎలా చేస్తారు అలాగే చేస్తారు. ఆనాడు ఇశ్రాయేలు కూడా అట్లే చేశారు. అందుకనే దేవుడు వారిని తిరస్కరిస్తూ వచ్చాడు. సో వారికి శిక్ష విధిస్తూ వచ్చాడు. శిక్ష పొంది విధేయులు అవ్వాలని కోరుకుంటే శిక్షణ భరించారు, కానీ విధేయత మాత్రం చూపించలేదు, చెరకు పంపే వరకు కూడా. మనలో కూడా చాలామంది క్రైస్తవులు అలాగే ఉండేవారు ఉన్నారు. అలాగే మనం ఉండకుండా జాగ్రత్తగా ఉన్నాం. తర్వాత ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమయ్యను అనియో, అందును బట్టి దృశ్యమైనది కనపడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొను చున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించును. దేంతో సృజించును? అదే భూమి కలుగునుగాక కలిగింది, ఇంత మట్టి వచ్చేసింది, కలిగింది, నీరు వచ్చేసింది, చీకటి వచ్చేసింది, చీకటిని వేరు చేయటానికి వెలుగు, తర్వాత సముద్రాన్ని తయారు చేయటానికి నీరు, భూమి మీద ఉన్న నీరుని వేరు చేసి సముద్రం చేసి ఆరిన నేల ఇచ్చి ఈ నేలని మన మీద పెట్టాడు, మనల్ని నేల మీద పెట్టాడు. మనతో పాటు మనకు ఉపయోగపడే జంతువుల్ని పెట్టాడు. నరుడు ఎప్పుడైతే పాపం చేశాడో భూమి శపింపబడింది కనుక అన్నీ శాపంగానే మారిపోయినాయి అన్నమాట. సో ఈ భూలోకం శాపం అయిపోయింది, భూమి మీద ఉన్నవన్నీ శాపం అయిపోయినాయి, అన్నీ హానికరం అయిపోయినాయి మానవుడికి. మానవుడు కూడా అందరికీ హానికరుడైపోయాడు.
అందుకనే పౌలు అంటాడు, నేను హానికరుడిని అంటాడు. కాబట్టి అటువంటి జీవితం నుంచి మనల్ని విడిపించి దేవుడు విశ్వాసం ద్వారా మనల్ని రక్షించి పరలోకానికి చేర్చాలని, శాశ్వతంగా మనం ఆశీర్వదింపబడి ఆశీర్వాదములో ఉండాలని కోరుకుని ఆ పరసమానమైన జీవితానికి పాత్రలు చేశాడు. ఇప్పుడు భూమిని ఎవరు సృష్టించారంటే దేవుడు. ఎలా సృష్టించాడంటే ఏమి లేకుండా చేశాడు. కనీసం యేసు ప్రభు నీళ్ళనన్నా ద్రాక్షారసం చేశాడు, కానీ ఆ భూమి ఏమి లేకుండానే చేశాడు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు చనిపోయిన దాన్ని లేపాడు, లాజర్ని లేపినాడు, ఇంకా చనిపోయిన వారిని లేపాడు. అలాగే కనుక ఇదంతా కూడా దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే వాక్యం ద్వారానే దేవుడు తన సృష్టి క్రమాన్ని, కార్యాలను ఎట్లా చేసినాడో, మనిషిని ఎట్లా చేసినాడు, మనిషి ఎట్లా తప్పిపోయాడు, ఎలా సమకూర్చాడు, ఇవన్నీ కూడా మనల్ని విశ్వాసంలోనికి తీసుకొచ్చి, విశ్వాసంలో నిలబెట్టి, విశ్వాసంలో స్థిరపరిచి, అంతవరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుడు చేసిన క్రియలు ఇవన్నీ. దావీదు అందుకనే నీవు ఆకాశాన్ని చేసినావు, భూమిని చేసినావు, ఎట్లా చేసావు, అనంతమైన జ్ఞానంతో చేసావు, ఎన్నెన్ని విధములుగా నీ క్రియలు ఉన్నాయి కదా. భూమిని చేస్తే ఒక్కటి ఆలోచనలు, చెట్లు సృష్టించాడు, ఒక్క జాతి కాదు. పక్షులను సృష్టించాడు, ఒక్క జాతి కాదు. అసలు మనకి అంతే ఉండదు ఆ జాతిని చూడాలంటే. తర్వాత అన్నిటినీ ఒక్క జాతి కాదు. ఈనాడు మనుషులు కూడా ఉన్న ఒక్క జాతి కాదు. నల్లోళ్ళు, తెల్లోళ్ళు, బ్రౌనోళ్ళు, మరి భాషలు ఒక్కటి కాదు. ఇవన్నీ నరుడు చేసిన తప్పులను బట్టి ఈ విధంగా కొన్నిసార్లు వచ్చింది. కొన్ని దేవుడు తన క్రియలు అనేక విధములుగా చేశాడనమాట. చేసి అన్నిటినీ పరలోకంలో మాత్రం తను ఐక్యపరచబోతున్నాడు, ఒకటిగా చేయబోతున్నాడు. కాబట్టి ఆ జీవితం కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, విశ్వాసంలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి. వాక్యంలో ఉన్నదే సత్యము, మనలో ఉన్నది అనుమానం అయితే దాన్ని తీసివేసుకోవటం మన పని. అలా చేసుకుని మన విశ్వాసంలో నిజస్వరూపాన్ని చూద్దాం. విశ్వాసంలో ఇంకేం చూడాలి? రుజువు కూడా ఉంటుందన్నమాట. ఉన్నదైన రుజువు మన విశ్వాసంలోనే ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థనలోకి వెళ్దాం.